పండుగ రోజు ఈవినింగ్ మా వారు షాప్‌కెళ్ళి బాంబులు కొనుక్కొని వద్దామని మా ముగ్గురిని కూడా రమ్మన్నారు. ఇక నేను మా ఇద్దరు పిల్లలు ఎందుకు ఆగుతాం చెప్పండి. ఎగురుకుంటూ మా వారితో పాటు వెళ్ళిపోయాము బాంబులు కొనుక్కొని వద్దామని. కానీ అక్కడికెళ్ళాక చూస్తే సిచ్యువేషన్ మామూలుగా లేదసలు. జనాలైతే ఎంతమంది ఉన్నారో. ఇంకా బాంబులు కొనడానికి లోపలికెళ్ళడానికి చూడండి గుళ్ళో లాగా క్యూ లైన్ ఎలా ఉందో. ఇంకా లోపలికెళ్ళి చూస్తే ఆ షెడ్ నిండా జనమే అసలు. అక్కడ ఊపిరి కూడా ఆడట్లేదు. అసలు ఎందుకొచ్చాను దేవుడా అనుకున్నాము మేము బాంబులకి. నేను ఇద్దరు పిల్లలం బయట నిలబడతాం బావా అని మా వారినంటే, మీకు నచ్చినాయే కదా కొనాల్సింది, మీరు కూడా ఇక్కడే ఉండండి అన్నారు. ఇంకేం చేస్తాం చెప్పండి, తప్పక లోపలే ఉన్నాము. కానీ ఖాళీ అయిన అట్టాపెట్టెల్ని చూడండి ఎన్నున్నాయో. వీటిని చూస్తే తెలుస్తుంది ఎంతమంది ఎన్ని బాంబులు కొనుక్కొని వెళ్తున్నారో అని. కానీ ఇలాంటి ప్లేసెస్కి అస్సలు రాకూడదు. అందులోనూ పిల్లల్ని తీసుకొని. చాలా డేంజర్ అసలు. కొన్న బాంబులు సరిపోక ఇంకా ఏదో మిస్ అయ్యాయని మా వారు మళ్ళీ లోపలికి వెళ్ళి తీసుకొచ్చారు. బిల్ చేపిచ్చే దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ కూడా చాలాసేపు టైం పట్టింది. ఇంకా బాంబులు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాం. మరి ఈ దివాళీ ఫెస్టివల్ని మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.